మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో గల వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు గాను ఇప్పటికే కాదనందు 30 లక్షల రూపాయల వ్యయంతో 101 కెనల్స్ సామర్థ్యంతో యాంటీ బర్త్ కంట్రోల్ ఏబీసీ సెంటర్ను గత ఏడాది నవంబర్ 23న ప్రారంభించారు. ఈ ఏబీసీ సెంటర్లో రోజుకు సుమారు 30 ఆపరేషన్లు నిర్వహించే సదుపాయాలతో స్నేహ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహణలో 2 వెటర్నరీ సర్జన్లు 7 సహాయక సిబ్బంది ఉంటారు. ఇప్పటివరకు సుమారు 6111 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ నిర్వహించారు. ఏబీసీ రూల్స్ 2023ను అనుసరించి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల నుండి కుక్కలను పట్టించి ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కు తరలించి మరుసటి రోజు ఏబీసీ ఆపరేషన్లు ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లను నిర్వహించి 3 నుండి 4 రోజుల వరకు మగ కుక్కలను 4 నుండి 5 రోజుల వరకు ఆడకుక్కలను ఏబీసీ సెంటర్ నందు సంబంధిత సిబ్బంది పర్యవేక్షణలో ఉంచి వాటిని సంరక్షించి తిరిగి వాటిని పట్టిన ప్రదేశంలో వదిలివేసే ప్రక్రియ కొనసాగుతుంది. లోకల్ యానిమల్ బర్త్ కంట్రోల్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంటీఎంసీ పరిధి కాజ ప్రాంతంలో ఉన్న ఏబీసీ సెంటర్లో శనివారం ఉదయం ఆర్గాన్ కౌంటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్గాన్ కౌంటింగ్ కమిటీ సభ్యులైన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, స్నేహ్ యానిమల్ వెల్ఫేర్ వెటర్నరీ డాక్టర్ విజయ్ దుర్గా, కాజా ప్రభుత్వ పశువుల ఆసుపత్రి వెటర్నరీ డాక్టర్ టి మహేష్ సమక్షంలో పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆర్గాన్ కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఆర్గాన్ కౌంటింగ్ ప్రతి నెల ఒకసారి నిర్వహిస్తారు. కేంద్రంలో ఉన్న వనరుల వినియోగం, శస్త్రచికిత్స అనంతరం డాగ్స్ స్థితి, వాటి ఆరోగ్య పరిస్థితులు, నిర్వహణ రిజిస్టర్లు, సంబంధిత రికార్డులు ఈ కౌంటింగ్ సమయంలో సమగ్రంగా పరిశీలిస్తారు. సెంటర్లో నిల్వలో ఉన్న ఆర్గాన్ల సంఖ్య, రోజువారీ నిర్వహణ ప్రక్రియలు, సిబ్బంది విధుల నిర్వహణ, జంతువుల సంరక్షణ ప్రమాణాలను కూడా కమిటీ వివరంగా పరిశీలిస్తారు. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి వీధి కుక్కల నియంత్రణలో పారదర్శకత, నిబద్ధతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఆర్గాన్ కౌంటింగ్ అనంతరం ఈ నివేదికను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులకు అందజేస్తారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దివ్య. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తరపున కాజాలో జరిగే ఏబీసీ సెంటర్లో, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో నేను వెటనరీ డాక్టర్ కింద పనిచేస్తున్నాను. మేము డైలీ 15 నుంచి 20 కుక్కల్ని పడతాము. పట్టి తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్స్ ఉన్న డాగ్స్ని, అలానే మిగిలిన వీధి కుక్కలన్నీ పట్టి సెంటర్కి తీసుకొచ్చి వాటిని తర్వాత రోజు సర్జరీస్ చేస్తాము. మేల్ డాగ్స్కి, ఫీమేల్ డాగ్స్కి సర్జరీస్ చేసిన తర్వాత 4 days వాటికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత పూర్తిగా అవి హీల్ అయినవని తెలుసుకున్న తర్వాత వాటిని ఏ ఏరియాలో అయితే పట్టామో ఆ ఏరియాలోనే విడుదల చేస్తాము. మళ్ళీ చేసిన తర్వాత వాటి నుంచి సర్జరీ చేసిన తర్వాత ఆర్గాన్స్ని తీసుకొని 10% ఫార్మలిన్ సొల్యూషన్లో పెడతాము. ప్రిజర్వ్ చేసిన తర్వాత మంత్లీ వన్స్ అంటే మంత్కి ఒకసారి మన మున్సిపాలిటీ తరపు నుంచి కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఇంకా లోకల్ డాక్టర్ గారు, లోకల్ వెటర్నరీ డాక్టర్ గారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వాళ్ళందరి సమక్షంలో మేము ఆర్గాన్ కౌంటింగ్ అనేది నిర్వహిస్తాము. ఎన్ని కుక్కలు చేసామో మొత్తం నెలలో ఆ మంత్లీ మేము మొత్తం కౌంట్ చేసి వాటిని డీప్ బరియల్ మెథడ్లో వాటిని పూడ్చిపెడతాము. తీసుకొచ్చిన డాగ్స్ అన్నిటికీ కూడా మార్నింగ్ 7 to 8 మధ్యలో మిల్క్ మరియు బ్రెడ్ పెడతాము. అలాగే ఆఫ్టర్నూన్ 12 to 1 మధ్యలో చికెన్ రైస్ పెడతారు. అలాగే ఈవినింగ్ అరౌండ్ 6 to 7 మధ్యలో వచ్చేసి ఎగ్ రైస్ కూడా పెడతారండి, ఉన్న డాగ్స్ ఉంచినన్ని రోజులు. అందరికీ నమస్కారం. మన కాజా గ్రామంలో ఏబీసీ సెంటర్ నిర్వహిస్తున్నాము. ఈ ఏబీసీ సెంటర్ని నిర్మించాలని గౌరవనీయ లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రులు గారు, అలాగే గౌరవనీయ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మాకు ఈ కుక్కలను పట్టించే కార్యక్రమంలో ఏబీసీ సెంటర్ నిర్వహించడం జరిగింది. దీనిలో స్నేహ సంబంధించిన ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో 2 డాక్టర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. దీనిలో మన పట్టణంలో ఎక్కడైతే కుక్కలను మనకి ఇబ్బంది పడుతున్నాయో వాటన్నిటిని కూడా కంప్లైంట్ వచ్చిన వాటిని కూడా తీసుకొచ్చి వాటికి ఆపరేషన్ చేయించి మరలా రికవరీ అయినాక తీసుకెళ్ళి 5వ స్థానంలో దించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా
ఆర్గాన్ కమిటీ జరుగుతుంది. ఆర్గాన్ కౌంటింగ్ అంటే ఆ అవయవాలు ఏవైతే వాటికి మేల్ ఫిమేల్ వాటికి ఆర్గాన్స్ అన్ని కూడా తీసి నెలలో కౌంట్ చేసి అవన్నీ కూడా వీడియో తీసి డీప్ బరీలు చేయడం జరుగుతుంది ఆర్గాన్ కమిటీ ఆధ్వర్యంలో. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అది ఆపరేషన్ చేసిన తర్వాత చెవి కూడా కట్ చేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం కుక్కల యొక్క పెంపుదలని నిలుపుదల చేయటం మాత్రమే. అలాగే ఏదైతే మనకి కొన్ని పిచ్చి కుక్కలుగా ఉన్నాయి, ఎట్లయితే ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చినాయి. ఆ పిచ్చి కుక్కలని సేఫ్గా వాటిని చంపేయటానికి కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు. కమిటీ వారి ముందు నుంచి దాని నిర్ణయం ఏదైతే పిచ్చి కుక్కలని నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ధారించిన తర్వాత ఆర్గాన్ కమిటీ కానీ అలాగే ఏబీసీ మానిటరింగ్ కమిటీ కానీ నిర్ధారించిన తర్వాత ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వాటిని సేఫ్గా కూడా మనం నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఏబీసీ సెంటర్లోకి మేము కుక్కలు పంపిస్తాం. మీకు ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ కానీ ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా మాకు ఆల్రెడీ కాల్ సెంటర్ ఉంది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో. ఆ కాల్ సెంటర్కి మనం ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఫోన్ చేసి 24/7 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసుకొని వాటిని వెంటనే మేము అటెండ్ అయ్యి ఆ కుక్కలపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. బ్యాంక్ సిఎస్ఆర్ ఫంక్షన్ స్పెసిఫికేషన్ పెట్టండి. ఒక్కళ్ళు కూడా పెట్టుకోవాలి. నేను రోజు చెప్పి దానికే నేను చెప్పాను. నా కోసం చెప్పిన టైంకి వస్తాను నేను రికార్డ్. డాక్టర్ గారు వీళ్ళు ఏమైనా కరెక్ట్గా మెయింటైన్ చేయండి. మీరు ర్యాండమ్గా ఇన్స్పెక్ట్ చేయండి. మీరు కానీ ఎవరు మీ సొంతం జాగ్రత్త.